తమిళనాడు పాలిటిక్స్లో సునామీ, తలపతి విజయ్ దెబ్బ డీఎంకే, ఏఐడీఎంకే అబ్బా 2026 ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. చూస్తుంటే చాలా షాకింగ్గా ఉన్నాయి. డీఎంకే గెలుస్తుందా లేకపోతే టీవీకే గెలుస్తుందా? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్లో మన టీవీకే పార్టీ, డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ ఈ మూడు పార్టీల్లో ప్రధానంగా మనం మాట్లాడుకునేది టీవీకే. ఎందుకంటే ఇది ఒక కొత్త పార్టీ, ఏదైతే తలపతి విజయ్ స్టార్ట్ చేసిన పార్టీ. కాబట్టి ఈ ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసి గెలవగలడా అనేది చాలామందికి సందేహంగా ఉంది. అలాగే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే యాక్సెస్ మై ఇండియా ప్రకారం 98 నుంచి 120 స్థానాలు టీవీకే పార్టీ, ఏదైతే విజయ్ పార్టీ ఉందో దానికే వస్తాయని అంచనా వేసింది. అదే డిఎంకేకి 98 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్పింది. అలాగే ఏఐడిఎంకేకి 32 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. అంటే ఇక్కడ యాక్సెస్ మై ఇండియా రిపోర్ట్ ప్రకారం సీఎం ఎవరు? విజయ్ తలపతి. కానీ ఇప్పుడు టుడేస్ చాణక్య రిపోర్ట్ చూస్తే ఏముందో తెలుసా మీకు? అపోజిషన్ అంటే విజయ్ అపోజిషన్లో ఉంటాడు 68 స్థానాలతో. అలాగే డిఎంకే మళ్ళీ 120+ సీట్లు తెచ్చుకొని సీఎం మళ్ళీ డిఎంకేకే వెళ్తారని, ప్రజలు డిఎంకేనే మళ్ళీ గెలిపించారని చెప్పింది. అంటే ఇక్కడ చాలా తేడా ఉంది. ఎక్కడ 120, ఇక్కడ 68. అంటే నిజంగానే ఈ రిపోర్ట్స్ అండ్ ఈ సర్వే రిపోర్ట్స్ నమ్మచ్చా? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకి సర్వే ఎలా చేస్తారు? ఒకళ్ళని వెళ్ళి మీరు ఎవరికి ఓటేశారు అని అడుగుతారు. ఎవరికి ఓటేశారు అంటే వాళ్ళు నిజం చెప్పచ్చు, అబద్ధం చెప్పచ్చు. కానీ ఆ డేటాను తీసుకుని ఇక్కడ ప్రజెంట్ చేసి ఇదే పార్టీ గెలుస్తుంది అని చెప్పడం చాలా కష్టం. కానీ సర్వే రిపోర్ట్స్ నిజంగా బల్లగుద్ది ఇదే పార్టీ వస్తుంది, ఇదే పార్టీ వస్తుందని చెప్పి ప్రజల్ని నమ్మిస్తున్నారు. కానీ ఇది అయితే నిజం కాదు. చాలా శాంపుల్ కూడా, అంటే కొంతమంది మాత్రమే అడిగి మనకి ఈ పోల్స్ అనేది ఇచ్చేస్తున్నారు. అంటే సర్వే చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా చేయట్లే. కాబట్టి ఇది నమ్మవలసిన అవసరం లేదు. ఇది ఎగ్జాక్ట్ అని కూడా చెప్పలేం. అంటే ఇప్పుడు విజయ్ సింగిల్గా పోటీ చేశాడు, కానీ డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ. విజయ్ ఎందుకు స్ట్రాంగో నేను చెప్తా. ఎందుకంటే విజయ్కి యూత్లో అండ్ ఉమెన్స్లో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ఉన్నారో ఉమెన్స్ అండ్ యూత్, వాళ్ళ ఫాలోయింగ్ విజయ్కి చాలా పీక్స్లో ఉంది. కాబట్టి విజయ్ చాలా స్ట్రాంగ్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకొకటి మేనిఫెస్టోలో విజయ్ ఇచ్చిన హామీలు చాలా మ్యాజిక్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా అట్రాక్ట్ చేసేలాగా ఉంది. ఫస్ట్ 2500, ఏదైతే 2500 ఉందో అది ప్రతి నెల ఆడవారికి ఇస్తానని మాట ఇచ్చాడు. 2500 ప్రతి నెల ఇస్తానని మాటించాడు. అలాగే 8 గ్రాముల బంగారం, 8 గ్రాముల బంగారం ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో వారికి ఇస్తానని మాటించాడు. అండ్ ఏఐ మినిస్టర్, ఇది చాలా కొత్తగా అట్రాక్ట్ చేసింది యూత్ని. ఎందుకంటే ఏఐ మినిస్టర్లు ఇప్పుడు దాకా ఏ రాష్ట్రంలోనే లేరు, ఎక్కడా కూడా లేరు. ఏఐ మినిస్టర్ని పెడతానని చెప్పి విజయ్ మాట ఇచ్చాడు. కాబట్టి ఇది చాలా యూత్లో అట్రాక్టివ్గా వెళ్ళింది. అంటే ఏఐ మినిస్టర్ అనగానే ఇదేదో కొత్తగా ఉందని యూత్ని చాలా అట్రాక్ట్ చేసింది. కాబట్టి ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చాలా అట్రాక్టివ్గా ఉండడం వల్ల విజయ్కి స్ట్రాంగ్ పోటీ ఇవ్వగలరు అని అనుకుంటున్నారు. అంతా చూసి తమిళనాడులో సీఎం విజయ్ అయిపోతారు అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తమిళనాడులో డివిడెండ్ పాలిటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. టీఎంకే పార్టీ క్యాడర్ మరియు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వేరే పార్టీలకి మెజారిటీ కూడా రాకుండా గెలిచే ఒక దమ్ము డిఎంకేకి ఉంది. కాబట్టి ఇక్కడ విజయ్ గెలవాలి అంటే చాలా 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 కష్టం. విజయ్ ఇప్పుడు
కింగ్ మేకర్ అవుతాడా లేకపోతే డైరెక్ట్ కింగ్ అయిపోతాడా అనేది చాలా ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఫైనల్గా మే 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. అప్పుడు తెలిసిపోతుంది విజయ్ విక్టరీ రచ్చ చేస్తాడా లేకపోతే డిఎంకే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా. మీరేమనుకుంటున్నారో, విజయ్ సీఎం అవుతాడా లేదా అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. సరే ఉంటా, బాయ్.